హాయ్ ఎవ్రీవన్. నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మునా వ్లాగ్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నేనైతే మీ ముందుకొచ్చేసాను. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ డబ్బులు డేట్ అయితే ఇచ్చేసారు అఫీషియల్‌గా. అదేనండి ఈ నెల 13వ తారీఖున. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ 22వ ఇన్‌స్టాల్‌మెంటు ఈ నెల 13వ తారీఖున అస్సాంలో లాంచ్ చేయబోతున్నారు. దీని ద్వారా పెట్టుబడి సాయం కింద దేశంలో ఉన్న ప్రతి రైతు అకౌంట్‌లో రూ. 2000 జమ అవ్వబోవటం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి సీఎం చంద్రబాబు గారు గన్నవరం నియోజకవర్గంలో ఈ ప్రోగ్రామ్‌ని అఫీషియల్‌గా లాంచ్ చేయబోతున్నారు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 4000 జమ అవ్వబోతున్నాయి. దీంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి 2000 ప్లస్ 4000 మొత్తం మీద 6000 అయితే క్రెడిట్ అవ్వటం జరుగుతుంది. రూల్స్ అయితే కొత్తగా ఏం మారలేదు. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు మీ రైతుల అకౌంట్‌లో రావాలంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా కొన్ని ఉన్నాయి ఈసారి వచ్చేసరికి. ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రీలో ఖచ్చితంగా నమోదై ఉండాలి. ఇది మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే రైతు సేవా కేంద్రంలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేస్తారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో గనక ఇది మీ సేవా సెంటర్లు గాని లేదా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరే కలవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రీలో మీరు రిజిస్టర్ అయి ఉండాలి రైతులు. అలాగే రెండోదొచ్చి ఈకేవైసీ అయి ఉండాలి. ఆధార్‌కి, బ్యాంక్‌కి లింక్ అయి ఉండాలి. ఒకే ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇంకా మీ హౌస్‌లో ఎవరికీ ఇన్‌కమ్ టాక్స్ పేయీ ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఉండకూడదు. వీళ్ళెవరికీ ఈ డబ్బులు వర్తించవు. మిగతావి అలాగే లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ 2019 కన్నా ముందే రైతుల పాస్‌బుక్‌లో నమోదై ఉండాలి ఎంట్రీ. దాని తర్వాత పొలం కొన్నా గాని, ట్రాన్సాక్షన్స్ జరిగినా కానీ వాళ్ళ ఎవరికీ ఈ డబ్బులైతే జమ కావు. అలాగే మనకి తెలిసిన సమాచారం ప్రకారం లాస్ట్ 21వ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొంతమందికి రూ. 2000 రాలేదు. కొన్ని ఈ ఈకేవైసీ గాని, ఇంకేదైనా ల్యాండ్ ఇష్యూస్ వల్ల. అలాంటి వారికి గూడా 2000 ప్లస్ 2000 కింద 4000 జమ అవుతాయని మనకు అందిన సమాచారం వరకు తెలుస్తుంది. సో, ఈ 4000 ప్లస్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న 4000 మొత్తం కొంతమందికి 8000 రావచ్చు. లేదంటే ఎప్పటిలాగే 6000 అయితే రావచ్చు. ఈ పెట్టుబడి సాయాన్ని ఖచ్చితంగా 13వ తారీఖున మీ అకౌంట్‌లో ఒకసారి చెక్ చేసుకోగలరు. అలాగే ఇంకా ఏపీఎఫ్ఆర్‌లో ఎవరైనా రిజిస్టర్ కాకపోతే చాలా ఫాస్ట్‌గా మీ కన్సర్న్డ్ మండల అగ్రికల్చర్ ఆఫీస్‌లో వెళ్లి కనుక్కోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ మన ఛానెల్‌లో చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో గాని, మీ రిలేటివ్స్‌లో గాని ఎవరైనా ఈ రైతులుంటే వాళ్ళకైతే షేర్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.